దర్శన్ కి మామూలు బలుపు కాదు, అందుకే ఎప్పుడూ వివాదాల్లో ఉంటాడు. ఇప్పుడు ఏకంగా హత్య చేసి జైల్లో ఉన్నాడు. తాను గతంలో కూడా ఇంతే. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకే పూర్తిగా అర్థమవుతుంది. దర్శన్ తూగదీప కన్నడ ఇండస్ట్రీలో సూపర్ స్టార్, సినిమాల్లో పేద ప్రజలకు అండగా ఉండే హీరో, అభిమానుల కోసం ఏమైనా చేసే ఐరావతం, మాస్ క్యారెక్టర్స్ కి సెట్ అయ్యే కరెక్ట్ కటౌట్, వీరోచిత పోరాటాలు చేసి కన్నడలో ఛాలెంజింగ్ స్టార్ గా భయంకరమైన క్రేజ్ ని సంపాదించుకున్న స్టార్ దర్శన్. తన నటనతో అశేష అభిమానుల్ని సంపాదించుకున్నాడు. కాలు తీసి బయట పెడితే చుట్టూ వేలాది మంది గుమిగూడిపోయే క్రేజ్ అతని సొంతం. కన్నడ నాట ఈయనను అందరూ డి బాస్ అని పిలుచుకుంటారు. అంత పెద్ద ఇమేజ్ ఉన్న దర్శన్ ఇప్పుడు మర్డర్ కేసులో ఇరుక్కుని పోలీసుల కస్టడీలో ఎందుకున్నాడు? దర్శన్ కి వివాదాలేమీ కొత్త కాదు, కానీ ఒక స్టార్ హీరో తన అభిమానిని చంపడం దేశం మొత్తంగా సంచలనంగా మారింది. తన గర్ల్ ఫ్రెండ్ కి అసభ్యకరమైన మెసేజ్లు పంపాడని, అతన్ని కొందరు వ్యక్తుల సహాయంతో కిడ్నాప్ చేసి దారుణాతి దారుణంగా చంపాడని పోలీసుల విచారణలో తేలింది. అంత పెద్ద మాస్ హీరోకి ఒక చిన్న అభిమానికి వచ్చిన గొడవేంటి? అసలు ఎవరి దర్శన్? 47 సంవత్సరాల దర్శన్ తూగదీప కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ 5 యాక్టర్స్ లో ఇతను కూడా ఒకడు. ఇతను హీరో మాత్రమే కాదు, ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ కూడా. దర్శన్ తండ్రి తూగదీప శ్రీనివాస్, ఇతను కూడా ఒక నటుడే. మొదట్లో దర్శన్ అసిస్టెంట్ కెమెరామెన్ గా చేసేవాడు. తరువాత సీరియల్స్ లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ సినిమాల్లోకి వచ్చాడు. 2003లో దర్శన్ తన బంధువు అయినటువంటి విజయలక్ష్మిని ధర్మస్థల ఆలయంలో వివాహం చేసుకున్నాడు. వీళ్ళిద్దరికీ కలిసి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. తన పేరు వినీష్. పెళ్ళయ్యాక హీరోగా మంచి సక్సెస్ అయ్యాడు. సక్సెస్ ని చూసి అహంకారం పెరగకూడదు, కానీ దర్శన్ లో జరిగింది అదే. దర్శన్ బయట అందరితో చాలా సాఫ్ట్ గా మాట్లాడుతున్నట్టు కనిపిస్తాడు, కానీ లోపల చాలా అహంకారం ఎక్కువ. ఇంకా చెప్పాలంటే బాగా బలుపు. నేను ఒక పెద్ద హీరోని, నేనేం చేసినా చెల్లుద్ది అనుకునేవాడు. ఆ బలుపు మూలంగానే చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు. దర్శన్ తన పర్సనల్ లైఫ్ లో ఎప్పుడూ వివాదాలతోనే జీవించాడు. 2011లో మొదటిసారి వివాదంలో ఇరుక్కున్నాడు. అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను వేధిస్తున్నాడని గృహహింసం చట్టం కింద కేసు పెట్టింది. అప్పుడే దర్శన్ మొదటిసారి తన పరువంతా పోగొట్టుకున్నాడు. దీనికి కారణం నిఖిత. అయితే స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న సమయంలోనే దర్శన్ తో ప్రేమలో పడింది. దర్శన్ కు పెళ్లైందని తెలిసినా ఇద్దరు క్లోజ్ గా మూవ్ అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న దర్శన్ భార్య విజయలక్ష్మి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్శన్ గృహహింసకు పాల్పడుతున్నాడని, తనపై తుపాకీ చూపించి చంపేస్తానని బెదిరించాడని విజయలక్ష్మి ఆరోపించింది. నిఖితతో ఎఫ్ఐఆర్ వల్ల దర్శన్ జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. దీంతో నిఖితను కన్నడ ఇండస్ట్రీ 3 సంవత్సరాలు నిషేధించింది. ఆ తరువాత నిఖిత దర్శన్ ని వదిలేసి వెళ్లిపోయింది. ఇక రెండో వివాదం, ఇది 2021లో జరిగింది. మైసూర్ హోటల్లో దర్శన్ అక్కడ పనిచేస్తున్న వెయిటర్ ని గోవ పగిలేలా కొట్టాడు. తన ఫ్రెండ్స్ తో హోటల్ కి వెళ్లిన దర్శన్ తను చెప్పిన ఆర్డర్ లేట్ గా తీసుకొచ్చాడని అతన్ని కొట్టడం జరిగింది. తర్వాత 50,000 ఇచ్చి సెటిల్మెంట్ చేసుకున్నారు. తర్వాత బయటకు వచ్చి తను నేను కొట్టలేదు, జస్ట్ అరిచాడు అంతే అని చెప్పుకొచ్చాడు. అలా ఆ వివాదంలోంచి బయటకు వచ్చాడు. మూడో వివాదం, 2022లో కన్నడ చిత్ర నిర్మాత భరత్ దర్శన్ పై పోలీసు కేసు పెట్టాడు. కన్నడ సినీ నిర్మాత భరత్ విష్ణుకాంత్ భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ అనే సినిమాను స్టార్ట్ చేశాడు. ఈ సినిమాలో ధ్రువన్ అనే నటుడు నటిస్తున్నాడు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో కరోనా రావడంతో సినిమా ఆగిపోయింది. నిర్మాత భరత్ తన వద్ద డబ్బులు లేవని, ఈ సినిమాను నిర్మించే అవకాశం లేదని ధ్రువన్ కి చెప్పాడు. అయితే తన సినిమా ఆగిపోయిందని అనుకుని ధ్రువన్ దర్శన్ కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు. దాంతో దర్శన్ ఆ నిర్మాతకి ఫోన్ చేసి సినిమా అనుకున్న సమయానికి పూర్తి చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించాడు. దీంతో భయపడిపోయిన ఆ నిర్మాత భరత్ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. నాలుగో వివాదం, కెరియర్ పీక్స్ టైంలో ఉంది. ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియని రేంజ్ కి దర్శన్ వెళ్ళిపోయాడు. రెమ్యునరేషన్ పెరిగిపోయింది. కన్నడలో మాస్ ఫాలోయింగ్ విపరీతంగా ఉన్న హీరోగా అవతరించాడు. మనుషుల్ని తిట్టడం, కొట్టడం కాదు, ఏకంగా దేవతల్ని దూషించే స్థాయికి దర్శన్ వెళ్ళిపోయాడు. ఒక సినిమా ఇంటర్వ్యూలో దర్శన్ మాట్లాడుతూ, అదృష్ట దేవత ప్రతిసారి తలుపు తట్టదు. తలుపు తట్టినప్పుడు చెయ్యి పట్టుకుని బెడ్రూమ్ లోకి లాక్కెళ్ళిపోవాలి. ఆమె బట్టలు విప్పి నగ్నంగా చెయ్యాలి. బట్టలిస్తే అవి ధరించి బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి బట్టలు ఇవ్వకపోతే అలాగే పడుంటుంది అంటూ కామెంట్స్ చేశాడు. ಬಟ್ ಅದೃಷ್ಟ ದೇವತೆ ಯಾವಾಗಲೂ ಆಕ್ಚುಲಿ ಡೋರ್ ತಟ್ಟಲ್ವಂತೆ. ಅವಳು ಯಾವತ್ತು ತಟ್ತಾಳೋ ಯು ಶುಡ್ ಗ್ರಾಬ್ ಹರ್, ಕರ್ಕೊಂಬಂದು ಬಟ್ಟೆ ಬಿಚ್ಚಿ బెడ్రూమ్ కూర్చుకోబోతుంటే బట్ట కొట్టు ಇನ್ನೊಬ್ರು ಮನೆ కొట్టారు. అయితే హీరో దర్శన్ చేసిన కామెంట్స్ హిందూ వర్గాల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ పలువురు మహిళా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అంతమంది అభిమానించే హీరో అయ్యుండి ఒక స్త్రీని వివస్త్రను చేయాలి అని ఎలా చెబుతారు అంటూ దర్శన్ మాటల్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా కూడా దర్శన్ ఏమాత్రం బెదరలేదు. ఎందుకంటే తను ఎప్పుడు ఒక స్టార్ హీరోనని ఫీల్ అయ్యేవాడు. ఎవ్వరేమన్నా పట్టించుకునేవాడు కాదు. ఐదో వివాదం,
తన ఫామ్ హౌస్ లో ఇల్లీగల్ గా 4 వలస పక్షుల్ని పెంచుకుంటున్నాడు. అవి తెలిసిన ఫారెస్ట్ ఆఫీసర్లు రైడ్ చేసి వాటిని తీసుకెళ్లిపోయారు. ఇన్ని వివాదాలు జరిగినా దర్శన్ కి బుద్ధి రాలేదు. దాదాపుగా 25 సంవత్సరాల తన సినీ జీవితంలో డబ్బు, పేరు అన్ని సాధించాడు. ఎన్నో వివాదాలని తన మెడకు చుట్టుకున్నాడు. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు అరెస్ట్ అయినది ఒక ఎత్తు. ఏకంగా ఒక వ్యక్తిని హత్య చేసిన నేరంలో ఏటూగా నిలబడ్డాడు. పునీత్ రాజ్ కుమార్ ఫ్యాన్స్ కి, దర్శన్ ఫ్యాన్స్ కి అస్సలు పడేది కాదు. పునీత్ ని ఉద్దేశించి దర్శన్ అభ్యంతరకరమైన మాటలు మాట్లాడేవాడు. అంతేకాదు పునీత్ చనిపోయాక కన్నడ ఇండస్ట్రీలో వచ్చిన అన్ని సినిమాల్లోనూ టైటిల్స్ ముందు నివాళి కార్డు వేసేవారు. కానీ దర్శన్ మాత్రం తన సినిమాలకు అలాంటిది ఏమీ చేయలేదు. క్రాంతి సినిమా ప్రమోషన్ భాగంలో కర్ణాటకలోని హోస్పేటలో ఓ సాంగ్ విడుదల చేయడానికి దర్శన్ వెళ్ళాడు. అప్పుడు దర్శన్ మీదకి ఒక చెప్పు విసిరారు. అది విసిరింది పునీత్ రాజ్ కుమార్ ఫ్యాన్స్ అని చెప్పుకున్నారు. ఈ విషయాన్ని కన్నడ ఇండస్ట్రీ అంతా చాలా తీవ్రంగా ఖండించింది. దర్శన్ మీద చెప్పులు వేయటాన్ని తప్పుగా భావించింది. వీలైతే ప్రేమ చూపించాలి కానీ ఇలా చెప్పులు వేయడం తప్పు అని ముఖ్యంగా శివరాజ్ కుమార్ ఒక వీడియోను కూడా విడుదల చేశారు. దర్శన్ తన భార్యకు విడాకులు ఇవ్వమని ఎప్పుడూ వేధిస్తూనే ఉండేవాడు. కానీ విజయలక్ష్మి విడాకులు ఇవ్వలేదు. విజయలక్ష్మితో ఉంటూనే పవిత్ర గౌడతో పరిచయం అయ్యింది. 10 సంవత్సరాలుగా వీరిద్దరూ కలిసి ఉంటున్నారు. పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్నారు. పవిత్ర గౌడకు ఇదివరకే పెళ్లైంది. ఒక కూతురు కూడా ఉంది. తన పేరు ఖుషి. ఆ అమ్మాయితో డాన్స్ చేస్తున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అవి కర్ణాటక మీడియాలో బాగా వైరల్ అయ్యాయి కూడా. తన ప్రియురాలికి అసభ్యకరమైన ఫోటోలు, మెసేజ్లు పెట్టాడనే కారణంపై తన అభిమానిని రేణుకాస్వామిని దర్శన్ తన అనుచరులతో కలిసి హత్య చేసి కాలువలో పడేశారు. ఇప్పుడు ఆ విషయం దేశమంతా సంచలనం రేపుతుంది. ఈ కేసులో దర్శన్ ఆయన ప్రియురాలు పవిత్ర గౌడను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అది అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో భాగంగా విచారిస్తున్న సమయంలో రేణుకాస్వామి పోస్ట్ మార్టం రిపోర్టులు సంచలన విషయాలు బయటకు వచ్చాయి. రేణుకాస్వామిని దర్శన్ అభిమానులు కిడ్నాప్ చేసి బెంగళూరులోని ఒక కార్ షెడ్ లో ఉంచి చిత్రహింసలు పెట్టారు. ఆయనను ఇనుప రాడ్లతో తీవ్రంగా కొట్టారు. అలాగే ఎలక్ట్రిక్ షాక్లు ఇచ్చారు. తన చెవిని కోసేశారు. తన ప్రైవేట్ స్పాట్లపై బూట్లతో తన్నారు. వాటిని చిత్రం చేశారు. చాలా నరకం చూపించి పైశాచిక ఆనందాన్ని పొందారు. వాటి బాధ తట్టుకోలేకే రేణుకాస్వామి ప్రాణాలు విడిచాడు. ఇదిలా ఉంటే రేణుకాస్వామి శాకాహారి. ఆయనను చిత్రహింసకు గురి చేసే సమయంలో బిర్యానీ తినిపించారు. నాన్ వెజ్ తినను అని మొండికేస్తే దారుణంగా కొట్టి బలవంతంగా తినిపించారు. నువ్వు నాన్ వెజ్ తింటే మా డీ బాస్ కొట్టే దెబ్బలను ఓర్చుకునే శక్తి వస్తుంది, లేకపోతే దెబ్బలకి తట్టుకోలేవంటూ హేళన చేస్తూ దారుణంగా టార్చర్ కు గురి చేశారు. రేణుకాస్వామి దెబ్బలకు తలలేక మరణించిన తర్వాత అతడి మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించారు. కార్ షెడ్ నుంచి అతడి బాడీని తరలించే సమయంలో దర్శన్ సొంత కారు అక్కడ ఉండటం సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపించింది. మర్డర్ జరిగినప్పుడు దర్శన్, పవిత్ర గౌడ అక్కడే ఉన్నారని పోలీసుల దగ్గర ఆధారాలున్నాయి. అంతేకాదు మర్డర్ జరిగాక దర్శన్ నా పేరు రాకుండా చూసుకోండి అని చెప్పి తన అనుచరులకు 30 లక్షల రూపాయలకి డీల్ మాట్లాడుకున్నాడు. కానీ పోలీసులు రేణుకాస్వామి హత్యలో దర్శన్ ప్రధాన నిందితుడని తేల్చి చెప్పారు. ఇంత జరిగినా మా హీరో చాలా మంచోడు, తనకేం తెలియదు అని వెనకేసుకొస్తున్నారు అతని ఫ్యాన్స్. దర్శన్ అరెస్ట్ తర్వాత ఆయన ఫ్యాన్స్ రోడ్ల మీదకి వచ్చి నానా హంగామా సృష్టించేందుకు ప్రయత్నించారు. అరెస్ట్ చేసి ఆయనను ఉంచిన పోలీస్ స్టేషన్ బయట ధర్నాలు, రాస్తారోకాలు చేసేందుకు ప్రయత్నించారు. అయితే వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుని కొన్ని ప్రదేశాల్లో 144 సెక్షన్ విధించారు. కన్నడ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే పైకి లేస్తుంది. అక్కడ కూడా 100 కోట్ల సినిమాలు వస్తున్నాయి. అలాంటి సమయంలో దర్శన్ ప్రభావం ఇండస్ట్రీ మీద పడిందనే చెప్పాలి. కన్నడ ఇండస్ట్రీలో చాలా మంది చనిపోయిన వ్యక్తికి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. కంప్లైంట్ ఇస్తే పోయేదానికి హత్య చేయాలా అని మరికొందరు దర్శన్, పవిత్ర గౌడని గట్టిగానే వేసుకుంటున్నారు. ఒక సినిమాకి 20 నుంచి 25 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే హీరో దర్శన్. సినిమాలో 100 మందిని మట్టి కరిపించి పోలీసుని సైతం చిత్తకొట్టే మాస్ సూపర్ హీరో దర్శన్. ఇప్పుడు జైల్లో ఓచలు లెక్క పెడుతున్నాడు. జైల్లో ఉన్న పోలీసుల్ని ప్లీజ్ ఒక్క సిగరెట్ ఉంటే ఇవ్వండి, చేతులు వణుకుపోతున్నాయంటూ వేడుకుంటున్నాడు. భార్య పిల్లల్ని బాధ పెట్టి వేరే అమ్మాయితో సహజీవనం చేస్తూ చివరికి తను సాధించింది ఇది. హంతకుడిగా మిగిలిపోయాడు. సామాన్యుడు హత్య చేస్తేనే ఏదో విధంగా బయటికి వచ్చేస్తున్నారు. ఇంత ఫ్యాన్స్ ఫాలోయింగ్, డబ్బు ఉన్న వ్యక్తి బయటకు రావడానికి ఎంత సమయం పడుతుంది చెప్పండి. ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరిగినా 1-2 సంవత్సరాల్లో బయటకు వచ్చేస్తారు. తర్వాత అందరూ మర్చిపోతారు. మళ్ళీ తన సినిమాలు చేసుకుంటూ తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాడు. ఇలాంటివి ఎన్నో జరిగాయి ఇండియాలో. ఒకప్పుడు సల్మాన్ ఖాన్ ఫుల్లుగా తాగి రోడ్డు మీద నిద్రిస్తున్న జనాలపైకి కారు పోనిచ్చాడు. కృష్ణ జింకలను వేటాడాడని ఇంకా చిన్న చితక కేసులు చాలానే ఉన్నాయి అతని మీద. ఆ కేసులు జరుగుతున్నప్పుడు అయిపోయింది మనోడి పని అన్నారు. కానీ కొన్ని రోజులకే బయటకు వచ్చి సూపర్ సక్సెస్ అయ్యాడు. బ్లాక్ బస్టర్ మూవీస్ తీసి ఈ రోజు పెద్ద స్టార్ గా కొనసాగుతున్నాడు. అలాగే సంజయ్ దత్ 1993 ముంబై వరుస పేలుళ్ల ఉదంతానికి సంబంధించి అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో సంజయ్ దత్ కి 7 ఏళ్లు జైలు శిక్ష విధిస్తే 16 నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చేశాడు. ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ లో మెయిన్ విలన్ గా రోల్స్ చేస్తూ హ్యాపీగా ఉన్నాడు. అలాగే మలయాళ ఇండస్ట్రీలో కూడా సీనియర్ హీరో దిలీప్ ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. హీరోయిన్ ని కిడ్నాప్ చేశాడని, రేప్ చేశాడని కేసులు ఇరుక్కుని జైలుకి వెళ్లి వచ్చాడు. ఇప్పుడు వచ్చి తమన్నాతో డాన్సులు వేసుకుంటూ శుభ్రంగా సినిమాలు చేసుకుంటున్నాడు. అందరూ తాను చేసింది మర్చిపోయారు. అంతెందుకు మన తెలుగు ఇండస్ట్రీలో బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగితే
అసలు ఏం జరిగిందో కూడా తెలియకుండా కేసు క్లోజ్ చేశారు. అలాగే దర్శన్ కూడా అంతే. విషయం వేడిగా ఉన్నంత వరకు గవర్నమెంట్ చట్టం ముందు అందరూ సమానమైనట్టు డబ్బా కొట్టుకుంటుంది. వేడి చల్లారాక జనం మర్చిపోయాక హీరో గారు బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు. ఏదో ఘనకార్యం చేసినట్టు జేజేలు కొట్టుకుంటూ ఫ్యాన్స్ స్వాగతం పలుకుతారు. దర్శన్ హత్య చేయలేదు, తన అనుచరులు ఆవేశంలో కొట్టి చంపేశారని కేసు క్లోజ్ చేసేస్తారు. డబ్బు పేరు ఉంటే ఏమైనా చెయ్యొచ్చు అనడానికి మన ఇండియన్ ఫిల్మ్ హీరోలు ఒక నిదర్శనం. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేయండి.